హలో ఎవ్రీవన్, లెమన్ రైస్ కోసం ముందుగా నేను కడాయిలో ఆయిల్ యాడ్ చేస్తున్నాను. ఆయిల్ సిమ్ పెట్టేసుకొని ఫస్ట్ చల్లమిరపకాయలు ఫ్రై చేస్తున్నాను. ఆ తర్వాత పక్కన తీసుకొని పల్లీలు ఫ్రై చేసుకొని పక్కన తీసేసుకున్నాను. ఇప్పుడు దీనికోసం పోపు రెడీ చేసుకుంటున్నాను. ఫస్ట్గా వెల్లుల్లి యాడ్ చేస్తున్నాను, ఎండుమిర్చి, ఆ తర్వాత జీలకర్ర, ఆవాలు, పచ్చిశనగపప్పు, మినపప్పు అవన్నీ యాడ్ చేస్తున్నాను. పక్కన చిన్న రోకల్లో ఫస్ట్ వెల్లుల్లి, పచ్చిమిర్చి, జీలకర్ర, కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకొని దంచుకుని యాడ్ చేసుకుంటాను. ఇదే నా స్పెషల్ ఇంగ్రీడియంట్ అనమాట. దీంట్లో కొద్దిగా కరివేపాకు యాడ్ చేస్తున్నాను, కొద్దిగా ఇంగువ కూడా యాడ్ చేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. ఆ తర్వాత దీంట్లో నేను పసుపు యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను అనమాట. లెమన్ జ్యూస్ కూడా రెడీ చేసి పెట్టినాను, కానీ ఇప్పుడు వేడి వేడి ఆయిల్లో నేను యాడ్ చేయను అనమాట. ముందుగా వేడి వేడి రైస్ను యాడ్ చేస్తున్నాను ఈ పోపులోకి. తర్వాత ఇది మిక్స్ చేసుకున్న తర్వాత నేను లెమన్ జ్యూస్ యాడ్ చేసుకుంటాను అనమాట. చూసారు, ఇప్పుడు మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత నేను దీంట్లోకి లెమన్ జ్యూస్ యాడ్ చేసుకుంటాను. ఎందుకంటే మనం వేడి వేడి పోపులోకి లెమన్ జ్యూస్ యాడ్ చేసుకుంటే దానికి ఉన్న విటమిన్ పోతుంది అండ్ టేస్ట్ కూడా అంత బాగా నచ్చదండి. మీరు ఈ విధంగా ట్రై చేసి చూడండి, తప్పకుండా మీకు నచ్చుతుంది. ఫైనల్గా పల్లీలు అండ్ చల్లమిరపకాయలతో నేను గార్నిష్ చేస్తున్నాను. తప్పకుండా ట్రై చేయండి. లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.